అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి బుల్లెట్ పేలబోతుందా? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతల మధ్య చెలరేగిన విభేదాలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వర్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ ఈక్వేషన్ ఇప్పుడు కొత్త దిశలో వెళ్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. ధర్మవరంలో అడుగుపెట్టిన తోపుదుర్తి నిజంగా ఏం ఆలోచిస్తున్నారు? కేతిరెడ్డి ఫ్యూచర్‌పై ఆయన చూపే ప్రభావం ఎంత? ఎంతవరకు అసలు ఇది వర్కౌట్ అవుతుంది? ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. ధర్మవరం అంటే మనకు గుర్తొచ్చేది పట్టు చీరలు మాత్రమే కాదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ వెలుగొందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా. ఆయన అక్కడ వైసీపీలో బలమైన బ్రాండ్. ధర్మవరం అంటే కేతిరెడ్డి, కేతిరెడ్డి అంటే ధర్మవరం అన్నంతగా ఆయన అక్కడ ఈక్వేషను సెట్ చేశారు. కానీ 2024 ఎలక్షన్‌లో ఆ సీన్ రివర్స్ అయింది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో కేతిరెడ్డి షాకింగ్ డిఫీట్ పాలయ్యారు. అప్పటి వరకు ఆయన కొద్దిగా లోకల్ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్నారు. ప్రజల కోసం ఎంత కష్టపడ్డా చివర్లో ఓడించారన్న కోపంతో ఆయన బలంగా ముందుకెళ్తున్నారు. ఆయన ప్రజల మధ్యకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా ధర్మవరంపై ఫోకస్ పెంచటం వెనుక అసలు కారణాలేంటి? గత కొద్ది రోజులుగా ఆయన వరుసగా మంత్రి సత్యకుమార్ మీద, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు? అంటే ఆయన పక్కాగా ధర్మవరం పొలిటికల్ సెటప్పై దృష్టి పెడుతున్నారా అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు రాప్తాడులో పరిటాల సునీతను ఎదుర్కొన్న తోపుదుర్తి ఇప్పుడు ఆమె కుమారుడిపై కన్నేశారా? లేక అసలు గేమ్ అంతా కేతిరెడ్డిని చెక్కు పెట్టడానికేనా? ఇద్దరి మధ్య ఈ విభేదాలు కొత్తవి కావు. 2019 ఎన్నికల నాటి నుంచి మొదలయ్యాయి. అప్పట్లో మంత్రి పదవుల కోసం వచ్చిన పోటీ, ఒకరిపై ఒకరికి అనుమానాలు, ఆ గ్యాప్ ఇంకా క్లోజ్ కాలేదు. పైగా ధర్మవరం వైసీపీ టికెట్ గోరంట్ల మాధవ్‌కి ఇవ్వాలని చెప్పి తోపుదిర్చి చేసిన ప్రయత్నం కూడా ఈ ఈక్వేషన్‌ని మరింత సున్నితంగా మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే గోరంట్ల మాధవ్ కార్డును కేతిరెడ్డి తన సైడ్‌కు తిప్పుకోవటానికి ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ అంతా కేవలం స్థానిక పొలిటికల్ ఈక్వేషన్ కాకుండా పెద్ద గేమ్ ప్లాన్‌లో భాగమని చెప్పి అర్థమవుతోంది. ఇక తాజాగా తోపుదుర్తి చేసిన కామెంట్ మాత్రం బాంబులా పేలింది. రాప్తాడు వైసీపీ పార్టీ ఆఫీస్‌ను రాప్తాడులో కాకుండా ధర్మవరంలో పెడతానని చెప్పి ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ క్యాడర్‌లో గందరగోళం మొదలైంది. రాప్తాడుకి ఆఫీస్ అంటే ధర్మవరంలో ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఆఫీసు మరో నియోజకవర్గంలో పెడతామని చెప్పటం వెనుక అసలు ఏముంది? అక్కడున్న లోకల్ నేత కేతిరెడ్డి చిన్నబుచ్చుకోవటమే కాదా అని చెప్పి డౌట్లు రేకెత్తుతున్నాయి. ఇది కేవలం పార్టీ ఆఫీసు ఇష్యూ కాదు. ధర్మవరం ఈక్వేషన్‌ని కుదిపే డెసిషన్ కూడా కావచ్చు. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి దీన్ని ఎలా తీసుకుంటారు? సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయానికి స్పందించే ఆయన ఈసారి మౌనం పాటిస్తారా? లేక పబ్లిక్‌గా కౌంటర్ ఇస్తారా? జిల్లాలో వైసీపీ ఈక్వేషన్‌ని మార్చేసే ఈ యొక్క కేతిరెడ్డి వర్సెస్ తోపుదుర్తి వార్‌లో ఎవరు గెలవబోతున్నారు? నిజంగా ఎవరైతే అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధర్మవరం వెళ్లి ఆఫీస్ పెట్టానంటటం, దాంతో పాటు కేతిరెడ్డి ఏ విధంగా దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారు? నిజంగా దీంట్లో ఎవరిది పై చెయ్యి అవుతుంది? ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.